అంతారాం, గౌతమీనగర్ మరియు పీజేఆర్ కాలనీ వాసుల దాహార్తిని తీర్చడానికి అంతారం సర్పంచ్ తాండూరు మండలం అంతారం గ్రామంలో కొత్తగా కాలనీలు ఏర్పడిన గౌతమీనగర్ మరియు పీజేఆర్ కాలనీ అటువంటి కాలనీలకు మంచినీరు అందకపోవడంతో వాళ్ళు సర్పంచ్ను కలిసి మరి సెక్రటరీని కలిసి తమ గోడును విన్నవించుకున్న 2 రోజులకు అంతారం సర్పంచ్ గారు వెంటనే స్పందించి అక్కడ పైప్ లైన్ వేసి వాళ్ళ దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం నడుస్తున్నది ఇక్కడ? ఏం పైప్ లైన్? వాటర్ పైప్ లైన్. ఎక్కడికి తీసుకుపోతారు? ఎవరు చేపిస్తున్నారు? సర్పంచ్. మీరెవరు? గౌతమీనగర్ వాసులము. 15 రోజుల నుంచి నీళ్లు బంద్ అయిన ఉంటే సర్పంచ్ గారికి ఫిర్యాదు చేసినందుకు ఆయన రిపేరింగ్ చేసి మాకు వాటర్ సప్లై ఇవ్వడానికి అంటే సర్పంచ్ వెంటనే స్పందించిండు అన్నమాట. స్పందించి కార్యదర్శి సర్పంచ్ ఇద్దరు స్పందించి మాకు ఈ రోజుతో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. అయితే కృతజ్ఞతలు ఏమన్నా తెలిపారా సర్పంచ్కి? మళ్ళా కృతజ్ఞతలు తెలిపేదే కదా ఇప్పుడు సర్పంచ్ గారికి. అంటే సంతోషంగా ఉన్నారు. కార్యదర్శి గారికి ఇతను గ్రామ పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు. గౌతమీనగర్ వాసులలో వాటర్ రావడం లేకుండా ఇది సర్పంచ్ మన గ్రామ గట్టిగా పెద్దలకు కానీ మన వార్డు నంబరు గౌతమి పెద్దమర్సులో కానీ మా దృష్టికి తీసుకొని వచ్చినందుకు వాటర్ అవసరం లేవని సెక్రటరీకి మాకు వచ్చి ఇది ఒక లెటర్ ఇచ్చి మాకు చేయడం మాకు ప్రాబ్లమ్ నీళ్ళు వస్తున్నామని చెప్పినందుకు వెంటనే స్పందించి వాళ్ళకు నీళ్ళు వాటర్ సప్లై కనెక్షన్ ఏమన్నా పైప్ లైన్ చేపించి వాళ్ళకు వాటర్ సప్లై ఏమైనా తీరుస్తున్నాం. అయితే ఈ పైప్ లైన్ ఇక్కడ వరకేనా లేకపోతే మొత్తం కాలనీ వరకు పోతుందా? మొత్తం కాలనీ వరకు వెళ్ళిపోతుంది. అంటే పీజీఆర్ కాలనీ. అయితే వాటర్ సమస్య తీరొచ్చు అన్నమాట. అయితే ఎప్పుడు చేసిరు వీళ్ళు కంప్లైంట్? 2 రోజుల కింద చేసింది. 2 రోజుల ముందు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది. అది ఏంటో చెక్ చేసుకొని సెక్రటరీ గారు మేము చూసుకొని సర్పంచ్ మేడం కొట్టి అడిగినందుకు ఆ మేడం నుంచి మేము చేపిస్తున్నాం.